ప్రజా సమస్యలపై పోరుబాట పట్టిన వైఎస్ఆర్సీపీ నేతలపై కక్ష సాధింపులు ప్రారంభించింది కూటమి సర్కార్. రేపు విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. వాటిని అడ్డుకునేందుకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనలకు వెళ్లకుండా కుట్రలు చేస్తోంది. కూడేరు మండలంలోని 52 మంది వైఎస్ఆర్సీపీ నేతలకు సీఐ రాజు రమ్మంటున్నారంటూ హుకుం జారీ చేశారు పోలీసులు. స్టేషన్కు వెళ్లిన తర్వాత మీ అందరినీ బైండ్ ఓవర్ చేస్తున్నాం, స్టేషన్ బయటే ఉండండి అని ఆదేశించారు. ఆ తర్వాత స్టేషన్ వద్దే గంటల తరబడి నిలబెట్టి బయటకు వెళ్లిపోయారు సీఐ. తమను ఎందుకు పిలిచారని సీఐని అడిగేందుకు ప్రయత్నించినా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని కార్యకర్తలు చెబుతున్నారు. అంతేకాదు స్టేషన్లో ఉన్న కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడుతున్నారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. చెప్పండి, వీళ్ళందరినీ బైండ్ ఓవర్ చేశారని చెప్తున్నారు. ఏ కారణాలతో చేశారు? అడుగడుగునా అడ్డంకులు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని చెప్తున్నారు రేపటి నిరసనకి. ముందు ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు బాటను తీవ్రతరం చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే రైతు సమస్యలపై ఉధృతమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపున పెంచిన కరెంటు ఛార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఆ పోరు బాటకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో నిరసన ప్రదర్శనలకు అధికారులకు విజ్ఞపత్రం అందజేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహించినట్టు ఉరవకొండ నియోజకవర్గంలో మాత్రం పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కూడేరులో ఎంపీపీ నారాయణ రెడ్డితో పాటు పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలను పోలీస్ స్టేషన్ కి రావాలన్నారు. వచ్చిన తర్వాత బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామన్నారు. తెల్లకాగితాలపై సంతకం చేయించుకునేందుకు అదేవిధంగా వేధింపులకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఒకవైపు సీఐ రమ్మన్నారని చెప్పారు. అయితే స్టేషన్కి వెళ్తే మాత్రం సీఐ అందుబాటులో ఉంటారు. గంటల తరబడి పోలీస్ స్టేషన్ వద్ద ఉండాల్సిందే. మరోవైపున ఉరవకొండ పట్టణంలో కూడా ఇదే ఘటన చోటు చేసుకుంది. అక్కడ కూడా ఎస్ఐ రమ్మంటున్నారంటూ పోలీసులు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలకు సమాచారం ఇస్తున్నారు. వారు వెళ్ళిన తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు జరిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కానీ లేకుంటే ర్యాలీలో కానీ పాల్గొనొద్దండి, అట్లా పాల్గొంటే ఖచ్చితంగా కేసులు బనాయిస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడైనా నిరసన తెలిపే అవకాశం ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా ఎవరైనా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు మాత్రం ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ఉరవకొండ కూడేరు మండలాల్లో పోలీసుల తీరు సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. బైండ్ ఓవర్ కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి పూర్తి స్థాయిలో మండిపడుతున్నారు. పోలీసుల తీరును పూర్తి స్థాయిలో ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ప్రజల పక్షాన ఖచ్చితంగా పోరాడి తీరుతామని విశ్వేశ్వరరెడ్డి ప్రకటించిన వాతావరణం కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.